హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన టైర్ 1 హీరోస్ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వీళ్ళ నుంచి వస్తున్న న్యూ మూవీస్ 1000 కోట్ల గ్రాస్ కొడుతుంది అని చాలామంది అంటున్నారు. మరి 1000 కోట్ల గ్రాస్ కొడతాం సాధ్యమేనా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అది కూడా బాహుబలి 2 దగ్గర నుంచి 1000 కోట్ల టార్గెట్ అనేది చాలామంది పెట్టుకుంటున్నారు. మరి ఈ వీడియోలో 1000 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఏ మూవీకి ఉందో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ గురించి తెలుసుకోవాలి. ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ గారు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న దేవరా మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ అందరికీ నచ్చింది. మరి ఈ మూవీకి లాంగ్ రన్లో ఎంత కలెక్షన్స్ వస్తుంది, 1000 కోట్ల గ్రాస్ కొడుతుందంటే RRR మూవీ క్రేజ్ వల్ల ఈ మూవీకి నేను అనుకుంటున్న గ్రాస్ ఎంతంటే 700 నుంచి 800 కోట్ల గ్రాస్ కొట్టొచ్చని నేనైతే అనుకుంటున్నా. అది తగ్గొచ్చు, ఇంకా పెరగొచ్చు. అది మూవీ కంటెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్. అటు శంకర్ గారు, ఇటు రామ్ చరణ్ అన్న. RRR మూవీ క్రేజ్ ఉంది అంటే ఇతను కూడా పాన్ ఇండియా స్టార్. అయితే ఈ మూవీ 1000 కోట్ల గ్రాస్ కొడుతుందని చాలామంది అనుకుంటున్నారు. మరి నిజంగానే 1000 కోట్ల గ్రాస్ కొడుతుందా లేదంటే నేనేమనుకుంటున్నానంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ అండ్ అటు డైరెక్టర్ శంకర్, ఇటు రామ్ చరణ్కు ఉన్న క్రేజ్ బట్టి నాకు తెలిసి 700 నుంచి 800 కోట్ల గ్రాస్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇది ఇంకా తగ్గొచ్చు, లేదంటే మూవీ కంటెంట్ వల్ల కలెక్షన్స్ అనేది 1000 కోట్లకు దాటొచ్చు. అది మూవీ కంటెంట్ పై బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే అందరూ పాన్ ఇండియా మూవీస్ అని తీస్తున్నారు, కానీ అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ ప్రభాసన బాహుబలి 2తో. అటువంటి ప్రభాసన నుంచి వస్తున్న న్యూ మూవీ ఏంటో తెలుసు కదా, కల్కి 2898 AD. మరి కల్కి మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ అండ్ అశ్వత్థామ గ్లిమ్స్ మూవీపై విపరీతమైన హైప్ పెంచాయి. అటువంటి కల్కి మూవీని పాన్ వరల్డ్గా రిలీజ్ చేస్తున్నారు నాగార్జున గారు. అసలు ఆ గ్లిమ్స్ చూస్తుంటేనే నాగార్జున గారు ఏం ప్లాన్ చేస్తారని మూవీపై విపరీతమైన హైప్ ఉంది. అటువంటిది కల్కి మూవీకి లాంగ్ రన్లో ఎంత గ్రాస్ వస్తుందంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా మూవీ 1000 కోట్ల నుంచి 1500 కోట్ల గ్రాస్ రాబడుతుంది అనుకుంటున్నా. ఏమో చెప్పలేం, అంతకంటే తక్కువ రావచ్చు, లేదా బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ అవ్వచ్చు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. అలాగే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ పుష్ప పార్ట్ 1 మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దానికి సీక్వెల్గా వస్తున్న మూవీ పుష్ప ది రూల్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టీజర్ మూవీపై విపరీతమైన హైప్ పెంచింది. నార్త్లో మంచి క్రేజ్ ఉంది మూవీకి. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయింది. 2 కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళలో నేను కూడా ఒకరిని. మరి ఈ మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందంటే నేను అనుకుంటుంది ఏంటంటే 900 నుంచి 800 కోట్ల గ్రాస్ రాబడుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇది పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. చాలామంది 1000 కోట్లు కొడుతుంది అనుకుంటున్నారు, చూడాలి. మూవీ కంటెంట్పై ఈ 1000 కోట్ల గ్రాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ మూవీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి హీరో పాన్ ఇండియా స్టార్స్. మరి పవన్ కళ్యాణ్ ఉన్న ఒక స్టార్ హీరోనే. అయితే తన నుంచి వస్తున్న ఈ మూవీ ఓజస్ గంభీర మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా, సాహో తీసిన డైరెక్టర్ సుజిత్ అన్న. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఓజీ. ఈ ఓజీపై మంచి హైప్ ఉంది, గ్లిమ్స్ ద్వారా విపరీతమైన హైప్ పెరిగింది. మరి ఈ మూవీకి లాంగ్ రన్లో ఎంత గ్రాస్ వస్తుందంటే నేను అనుకుంటుంది ఏంటంటే 600 నుంచి 700 కోట్ల గ్రాస్ వస్తుంది అని నేనైతే అనుకుంటున్నా. ఈ కలెక్షన్స్ ఇంకా తగ్గొచ్చు, లేదా మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే మన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 5 మూవీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అంటే మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ మూవీ ఏదో ప్రత్యేకంగా చెప్పనవసరంలా, నేనైతే 5 మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నా. మరి ఈ రాబోయే 5 సినిమాలు ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. 1000 కోట్ల గ్రాస్ కొడతాం సాధ్యమేనా అసలు?